సూపర్ స్టార్ రజనీకాంత్కు కష్టాలు ఉంటాయా అనే ప్రశ్నకు ఎక్కువ మంది ఉండవనే సమాధానం చెప్తారు. రజనీకాంత్ ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే. కొన్ని తరాలు తిన్న తరగని ఆస్తిని ఆయన సంపాదించారు. అయితే రజనీకాంత్ కూడా ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఆయన నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలని భావించారట. నేను ఒకప్పుడు బస్ కండక్టర్ అని అందరికీ తెలుసునని, అంతకుముందు నేను ఆఫీస్ బాయ్నని, కూలీగా కూడా పనిచేసే వాడినని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. నేను పేద కుటుంబంలో జన్మించానని, బాల్యం నుంచి ధనవంతుణ్ణి కావాలని అనుకున్నానని, నేను దేనికి భయపడే వాడిని కాదని రజనీకాంత్ అన్నారు. ఒకసారి నేను భయపడి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నానని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో నాకు కల వచ్చిందని, తెల్లటి గడ్డంతో ఉన్న వ్యక్తి సంతోర్వా నదికి అవతలి వైపు కూర్చున్నాడని, అతను నన్ను దగ్గరికి పిలిచాడని, నేను అతని దగ్గరకు పరుగెత్తుకెళ్లానని, మరుసటి రోజు ఆ దేవుడు ఎవరని అడిగితే శ్రీ రాఘవేంద్ర స్వామి అని చెప్పారని రజనీకాంత్ కామెంట్లు చేశారు. నేను ఒక మఠానికి వెళ్ళి ధనవంతుణ్ణి అవ్వాలని కోరుకొని గురువారం ఉపవాసం చేస్తూ వచ్చానని, బాలచందర్ సార్ నా టాలెంట్ను గుర్తించారని ఆయన అన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ వేటయాన్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా తెలుగులో వేటగాడు అనే టైటిల్తో రిలీజ్ కానుంది. ఒకంత భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఏ రేంజ్లో అదరకొడుతుందో చూడాలి. మరి సూపర్ స్టార్ రజనీకాంత్ రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తుంది.